కర్నూలు జిల్లా ఆలగడ్డలో అతిసార ప్రబలడంతో ముగ్గురు మృతి చెందారు. అభ్యుదయ కాలనీకి చెందిన చాంద్ బి అనే మహిళతో పాటు చంద్ర బాబు అనే వ్యక్తులు మరణించారు. మరో 50 మందికి పైగా అస్వస్థకు గురి కావడంతో అర్బన్ హెల్త్ సెంటర్ కు తరలించారు. అప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అభ్యుదయ కాలనీలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ రాజకుమారి పరామర్శించారు. ఆలగడ్డ మున్సిపల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. ఇక్కడ 9 మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అందరినీ కూడా పలకరించి రావడం జరిగింది. డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది స్టేబుల్గా ఉన్నారు. అలాగే మనకి సిహెచ్సిలో మరో 5 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ 5 కూడా స్టేబుల్గా ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా అక్కడక్కడ కేసెస్ వచ్చినాయి. బట్ ఈరోజు ఒకేసారి ఒక్క కాలనీలో ఎక్కువ కేసెస్ రావడం జరిగింది. కెమికల్ కంటామినేషన్ అన్నది ఏమీ లేదు. బట్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంది అన్నది మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. క్లెబ్సియల్లా బ్యాక్టీరియా వాటర్లో ఉండొచ్చు. అందుకనే మనకి డయేరియా అనేది వచ్చింది అని చెప్పి. సో క్లెబ్సియల్లా బ్యాక్టీరియా అంటే మళ్ళీ వాళ్ళకి దాని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది కాబట్టి డయేరియా కేసెస్ పెరిగే అవకాశం ఉందని చెప్పి టీం అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముందు టోటల్ ఈ ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా వాటర్ని బంద్ చేసాం. క్లోరినేటెడ్ డ్రింకింగ్ వాటర్ని మాత్రమే ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయమని చెప్పాము. కర్నూలు జిల్లా ఆలగడ్డలో అతిసార ప్రబలడంతో ముగ్గురు మృతి చెందారు. అభ్యుదయ కాలనీకి చెందిన చాంద్ బి అనే మహిళతో పాటు చంద్ర బాబు అనే వ్యక్తులు మరణించారు. మరో 50 మందికి పైగా అస్వస్థకు గురి కావడంతో అర్బన్ హెల్త్ సెంటర్ కు తరలించారు. అప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అభ్యుదయ కాలనీలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ రాజకుమారి పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, రాజేంద్ర, ఆళ్లగడ్డ పట్టణంలో అతిసార వ్యాధి ప్రబలింది. గత వారం రోజుల నుంచి కూడా సమస్య ఉంది. అయితే 3 రోజుల క్రితం ఇక్కడ వినాయక నిమజ్జనం జరిగింది. ఈ నిమజ్జనంలో చాలా మంది కూడా ప్రసాదాలన్నీ కూడా అంటే రంగులు పూసుకొని ప్రసాదాలు తినడం వల్ల ఆ రోజు రాత్రి 70 సంవత్సరాలకు చెందినటువంటి 2 వ్యక్తులు, ఎవరైతే చాంద్బి అనేటటువంటి ఒక మహిళతో పాటు బాబు అనేటువంటి మహిళ, వీళ్ళిద్దరికి కూడా 70 సంవత్సరాలు ఉన్నాయి. వీరితో పాటు బాబు అనేటువంటి మరొక వ్యక్తి, ఈయనకు వచ్చేసి 50 సంవత్సరాలు ఉన్నాయి. మొత్తం కూడా ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు. నిన్న మరొక 50 మందికి కూడా వాంతులు విరేచనాలతో స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చేరారు. ఒక్కసారిగా పరిస్థితి చేదాటిపోవడంతో అర్ధరాత్రి ఆకస్మికంగా నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆళ్లగడ్డకు వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించారు. అంతకు ముందే ఎవరైతే ముగ్గురు చనిపోయారో వాళ్ళు బ్యాక్టీరియా కంటామినేషన్ వల్ల చనిపోయారా లేకపోతే కెమికల్ కంటామినేషన్ వల్ల చనిపోయారా అనేటువంటి దానికి సంబంధించి శాంపిల్స్ ని కూడా సేకరించాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించారు. అంటే ఏదైతే కలర్స్ ఆ రోజు అంతా కూడా రంగులు పెట్టుకొని ఆ రంగులతోనే ప్రసాదాలు తినడం వల్ల కూడా అంటే కెమికల్ కంటామినేషన్ ఏదైనా జరిగి ఉండి దాని వల్ల కూడా చనిపోయారనేటువంటి అనుమానంతో పూర్తిగా కూడా రక్త నమూనాలు అలాగే పరీక్షలన్నీ కూడా చేశారు. కానీ కెమికల్ కంటామినేషన్ ఎక్కడ కనపడలేదు, కానీ బ్యాక్టీరియా కంటామినేషన్ మాత్రం కనిపించింది. దీనివల్ల మొత్తం కూడా క్లోరినేషన్ చేస్తున్నాము. కాచి వడబోసినటువంటి మంచినీటిని మాత్రమే తీసుకోమని చెప్తున్నాము. మరోవైపు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరి ఏవైతే ప్రధానంగా అభ్యుదయ కాలనీతో పాటు దొమ్మర్ కాలనీ, ఈ 2 కాలనీల్లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ కాలనీలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వారి రక్త నమూనాలన్నిటి కూడా సేకరిస్తున్నాము. వాటన్నింటినీ కూడా ల్యాబ్కు పంపిస్తున్నాము. ప్రస్తుతం ఒక 9 మంది ఆళ్లగడ్డలో, మరొక 5 మంది నంద్యాలలో కూడా చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరికీ కూడా వైద్యుల పర్యవేక్షణలోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. కానీ చనిపోయినటువంటి వ్యక్తులు కూడా అంటే రైట్. థ్యాంక్ యూ హరికిషన్.